జరిగింది, డాక్యుమెంట్ పోయింది, అతను వారంటీ ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఏంటంటే మీకు బెనిఫిట్ అయ్యే విషయం, మనం బ్యాటరీ కొన్నప్పుడు ఆ బ్యాటరీ కొన్నప్పుడే దానికి క్యూఆర్ కోడ్ ఉంటది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్ లో ఇమ్మీడియట్లీ రిజిస్టర్ మీ వెహికల్ నెంబర్, మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్, సెల్ నెంబర్ ఆన్లైన్ లో ఎంటర్ చేస్తారు. దానికి అప్పుడే ఎమ్మటే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసేసి మీరు మీ బ్యాటరీ డీటెయిల్స్, మీ ఓనర్షిప్, సెల్ ఫోన్ అన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్, మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఊర్లో గానీ ఆ ప్లేస్ లో గానీ మీకు డాక్యుమెంట్ అవైలబుల్ లేనప్పుడు మీరు ఆన్లైన్ లో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ సెల్ ఫోన్ సఫిషియెంట్, మీ వెహికల్ నెంబర్ సఫిషియెంట్. ఈ రెండు ఉన్నప్పుడైతే మీ క్లెయిమ్ కూడా పాస్ అయిపోద్ది. ఏ విధమైన డాక్యుమెంట్స్ మీరు చూపించక్కర్లేదు. ఇది కొత్తగా వచ్చిన ఫెసిలిటీ. ఎక్సైడ్ బ్యాటరీ, అమెరాన్ బ్యాటరీ, అన్ని బ్యాటరీలో ఇది స్టార్ట్ అయింది. మోస్ట్లీ ఈ ఇయర్ జనవరి నుంచి ఈ పథకం స్టార్ట్ చేశారు. మీరు కూడా ఎప్పుడైనా బ్యాటరీ కొన్నప్పుడు గుర్తుంచుకొని ఈ విధంగా రిజిస్టర్ చేయించుకోండి. ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.